వెల్కమ్ టు బిగ్ డే. నేను మీ సతీష్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న బీహార్ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ముందు పోస్టల్ బ్యాలెట్, తర్వాత కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీహిల్స్ ఫలితం పైన అంచనాలు ఉన్నాయి. ఎక్కువగా ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపు ఎడ్జ్ చూపిస్తున్నా ఖచ్చితంగా మేము గెలుస్తాం, సైలెంట్ ఓటు మాకే పడిందన్న ఆత్మవిశ్వాసంతో బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ఖచ్చితంగా మేము బయటపడతామన్న కాన్ఫిడెన్స్ అయితే వ్యక్తం పరుస్తోంది. చూద్దాం ఎవరు భవిత్యం ఏంటో మరి కాసేపులో తేలిపోబోతోంది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్ అనాలిసిస్ 10 టీవీ మీకు అందిస్తోంది. అందరికంటే వేగంగా అప్డేట్స్ అందించేందుకు 10 టీవీ సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా మీరు 10 టీవీ వాచ్ చేయండి. ఎప్పటికప్పుడు విశ్లేషణలు ఎందుకు ఎలా అయింది, ఏం జరగబోతుంది, దీని ఇంపాక్ట్ ఏంటి, ఇట్లా 360 డిగ్రీ కోణంలో మీకు ఒక రకంగా రాజకీయంగా ఒక విందు భోజనం లాంటి అనాలిసిస్లు, విందు భోజనం లాంటి కవరేజ్ మీకు 10 టీవీ అయితే అందించబోతోంది. మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్కి సంబంధించి మనం చూస్తే జూబ్లీహిల్స్ సంబంధించి కౌంటింగ్ అయితే మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. దాదాపు 12-1 గంట కల్లా ఫలితం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు. ఒకే ఉప ఎన్నిక కాబట్టి పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కూడా అక్కడ సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. మొదట షేక్పేట డివిజన్ ఓటు లెక్కింపు అయితే జరగబోతోంది. చివరిగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్ల లెక్కింపు అయితే జరగబోతోంది. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ కౌంటింగ్ ప్రారంభమైంది. మొదట షేక్పేట డివిజన్ ఓట్లను లెక్కించనున్నారు. చివరగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నం 2 గంటల కల్లా ఫలితం తేలనుందని అధికారులు చెప్తున్నప్పటికీ దాదాపు 11:30-12 కల్లా ఒక ట్రెండ్ అయితే తెలిసిపోబోతుంది. అంటే ఎవరు విజేత అన్న దానికి సంబంధించిన ఒక ట్రెండ్ అయితే మనకి ఒక పిక్చర్ అప్పటికైతే అర్థమైపోతుంది. కౌంటింగ్ కోసం ఇప్పటికే 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో ఫలితం తేలనుంది. ఒక్కో రౌండ్కి 40 నిమిషాల సమయం పట్టనుంది. అంటే ఒక్కో టేబుల్ దగ్గర దాదాపు 3 అధికారులు ఉండనున్నారు. మొత్తం దీనికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే పార్టీల తరపున ఏజెంట్లు కూడా లోపట ఉంటారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ మాజీ మంత్రులు, అలాగే సీనియర్ ఎమ్మెల్యేలు, కొందరు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా కౌంటింగ్ సెంటర్ దగ్గర 7 గంటలకు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నిన్న ఒక వర్క్షాప్ కూడా బీఆర్ఎస్ నిర్వహించింది. ఖచ్చితంగా మేమే గెలవబోతున్నాము, జూబ్లీహిల్స్ మాదే, ఇటు చూసిన కాంగ్రెస్ వైపే మొత్తం మొగ్గు కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ అంచనాలో ఉంది. మనం చూడొచ్చు కౌంటింగ్ సెంటర్ దగ్గర కొంత హడావుడైతే ఉంది. ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. మోస్ట్లీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెసే గెలుస్తాయని చెప్పినప్పటికీ ఎక్కడో ఏదో ఒక మూల బీఆర్ఎస్ నేతల్లో ఒక ఆశ కనిపిస్తోంది. ఖచ్చితంగా సైలెంట్ ఓటు జరిగింది. 48.49%, అంటే ఈసారి కూడా 50% దాటలేదు జూబ్లీహిల్స్ ఎన్నికల పోలింగ్ శాతం మనం చూస్తే. అందుకు తక్కువ ఓటింగ్ జరిగింది కాబట్టి అది మాకు ఖచ్చితంగా పనికొస్తుందన్న అంచనాలో బీఆర్ఎస్ ఉంది. ఖచ్చితంగా మాకు అది పాజిటివ్ అవుతుందన్న అంచనాలో బీఆర్ఎస్ ఉంది. ఇక బీహార్కి సంబంధించి కూడా అంతే ఉత్కంఠ కనిపిస్తోంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు జూబ్లీహిల్స్ పైన ఉత్కంఠ ఉన్న దేశవ్యాప్తంగా బీహార్లో ఏం జరగబోతుంది అన్నది ఇక్కడ ఉత్కంఠ రేపుతోంది. బీహార్లో కూడా తిరిగి ఎన్డీఏ బీహార్ని నిలబెట్టుకుంటుందని కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్పినా ప్రతి ఏడాది అంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే ప్రధాన సంస్థలు ఈసారి ఎందుకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించలేదన్న ఒక ప్రశ్న నిన్నటి నుంచి తలెత్తుతోంది. అంటే బీహార్ ఫలితం ఏమైనా తారుమారు కాబోతుందా, అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నట్టుగా ఎగ్జిట్ పల్స్ ఏమైనా తారుమారు కాబోతుందా అన్న ఒక రకమైన మీమాంస, ఒక రకమైన డౌట్ ఏమైనా సంస్థలకు ఉందా అంటూ చాలా కీలక సంస్థలు ఈసారి ఎందుకు ఎగ్జిట్ పోల్స్ చేయలేదు బీహార్కి సంబంధించిందన్న ప్రశ్న అయితే తలెత్తుతోంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా పల్స్ని తెలియజేస్తాయని మనం చెప్పలేం. గతంలోనే చాలా రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అటు ఇటు తారుమారైపోయిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఎందుకంటే 2024 సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 300 నుంచి 340 వరకు సీట్లు వస్తాయన్న ఎగ్జిట్ పోల్ సంస్థలు అంచనా వేసిన 240 సీట్లకే భారతీయ జనతా పార్టీ పరిమితమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్, జూబ్లీహిల్స్ కౌంటింగ్ సంబంధించి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, కౌంటింగ్ ప్రారంభమైంది అంటున్నారు. ఆల్రెడీ మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టడం అనేది రివాజ్గా వస్తుంది కదా. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఎప్పటికల్లా మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఏర్పాట్లపై పూర్తి వివరాలు ఏంటి కిరణ్? సతీష్, ప్రస్తుతానికి అయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా ఇటు బ్యాలెట్ సంబంధించిన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత కూడా రౌండ్ వైజ్గా ఉంటుంది. ముందుగా షేక్పేట ఉంటుంది. షేక్పేట తర్వాత నుంచి కూడా క్రమక్రమంగా ఒక్కొక్క డివిజన్ నుంచి కూడా వస్తుంది. ప్రస్తుతానికి నేను బయట ఉన్నాను. బయట
పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక కౌంటింగ్ ప్రాంతం సంబంధించి కూడా ఏజెంట్లు ఎవరైతే పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు ఎవరైనా ఉంటారో వారి అభ్యర్థులతో పాటు ఏజెంట్లు కొంతమందిని కూడా లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా నిషేధాజ్ఞలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలింగ్ ప్రక్రియ ముగిసిన దగ్గర నుంచి కూడా బ్యాలెట్ సంబంధించిన బాక్సులన్నీ ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా గట్టి బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ ఉంది. కేవలం ర్యాలీలతో పాటు బాణసంచార పేల్చి కూడా ఇప్పటికే నిషేధించిన నేపథ్యంలో అనుమతున్న వారు మాత్రమే ఇక్కడికి రావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కొద్ది నిమిషాల క్రితమే కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైనట్టుగా తెలుస్తుంది. ముందుగా బ్యాలెట్ సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుమారు ఒక అరగంట పాటు ఈ లెక్కింపు ఉండేది. ఆ తర్వాత కూడా ఇటు షేక్పేట డివిజన్ నుంచి కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఇప్పటికే అభ్యర్థులు చాలా అంచనాలు వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా బై ఎలక్షన్ సంబంధించిన విజేతగా నిలిచినట్టు ఇప్పటికే చెప్పుకునే సర్వేలు చెప్పిన నేపథ్యంలో ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా ధీమా వ్యక్తం చేస్తుంది. తక్కువ మెజారిటీతోనే తాము బయటపడతామంటూ కూడా చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొంత కోలాహల వాతావరణం నెలకొంది. పూర్తి స్థాయిలో కూడా అనుమతున్న వారిని మాత్రమే లోపలికి ఎలవ్ చేస్తున్నారు. ఇక ఈ చుట్టుపక్కల సంబంధించిన ప్రాంతాలకు సంబంధించి ఏదైతే యూసఫ్గూడ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్లే పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా కేవలం కొంత ట్రాఫిక్ను మాత్రం అనుమతిస్తున్న తర్వాత దీన్ని కూడా పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకసారిగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ డివిజన్ వారీగా ప్రారంభమవుతుంటే కూడా ట్రెండ్స్ అన్ని మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యకర్తలు అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఆ తర్వాత ఇక్కడ కొంత నిషేధాజ్ఞలు గట్టిగా అమలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. ఇటు కేంద్ర బలగాలు పోలింగ్ సంబంధించిన ప్రక్రియ రోజు నుంచి ఎప్పుడైతే దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా గస్తీగాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ ఒక్కరోజు ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తయితే కూడా కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ జరిగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులు కూడా పహారా కాస్తున్న దృష్టి కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో కోట్ల విజయభాస్కర్ స్టేడియం లోపల బయట కూడా ఇప్పటికే ప్రత్యేక సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారులు కమాండ్ కంట్రోల్ నుంచి ఇక్కడ జరిగే పరిస్థితులకు సంబంధించి కావచ్చు, ఎవరెవరు కొంత ఎక్కువ వస్తున్నారు, పోలీసుల మానిటరింగ్ ఎట్లా ఉంది, అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, హడావుడి ఎట్లా ఉంది కూడా పూర్తిగా మానిటరింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి లోపల మాత్రం ఇప్పటికీ ఒక్కొక్క అభ్యర్థి కూడా లోపలికి చేరుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. కాబట్టి మరొక హాఫ్ అన్ అవర్లో షేక్పేట నుంచి కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభ అవకాశం కనిపిస్తుంది. బయట మాత్రం పూర్తిగా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సతీష్. రైట్ కిరణ్, మరి కాసేపట్లో మీ దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ జూబ్లీ హిల్స్ కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారంటూ మా ప్రతినిధి కిరణ్ వివరాలు అందిస్తున్నారు. రీసెర్చ్ చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అంటే గతంలో ఉన్న అనుభవాల నేపథ్యంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా యాక్యురసీగా అందరు ఏజెంట్లకి సమ్మతంగా ఉండిన తర్వాతే ఫైనల్గా ప్రతి రౌండ్ రిజల్ట్ని అయితే బయటికి తెలియజేయనున్నారు. ప్రతి రౌండ్కి 40 నిమిషాలు పట్టబోతుంది. అంటే మన ఒక్కొక్క రౌండ్కి 40 నిమిషాలు సమయం పట్టినా ఆ రౌండ్ యొక్క ఫలితం బయటకు రావడానికి మరో 10 to 15 మినిట్స్ తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఏజెంట్స్ ఫైనల్గా రూఢీపరుచుకున్న తర్వాత అధికారి ఓకే చేసిన తర్వాత మాత్రమే అఫీషియల్గా మొదటి రౌండ్లో ఎంత లీడ్ ఉందన్న అంశాన్ని, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్న అంశాన్ని ఫైనల్గా తెలియజేస్తారు. అంటే మనకి బయటకు వచ్చేసరికి ప్రతి రౌండ్కు 1 గంట పట్టే అవకాశం ఉంది. లోపల కౌంటింగ్ మాత్రం హాఫ్ అన్ అవర్ 40 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. ముందు షేక్పేట ఫలితం వచ్చే, అంటే షేక్పేట డివిజన్కి సంబంధించిన ఫలితం వస్తుంది. అలాగే చివరిలో ఎర్రగడ్డ డివిజన్కి సంబంధించిన ఫలితం వస్తుంది. ఓవరాల్గా 10 రౌండ్లలో ఫలితం అయితే తేలబోతోంది. ఇక బీహార్